ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ పోలీసులు అరెస్టు చేసి కాకినాడకు తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో జీ మేడపాడుకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నర్సవరం పిఎస్ కు తీసుకొచ్చారు. ఇవాళ జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట సాదిక్ ఖాన్ ను హాజరుపరచనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబం అంతా కూడా ఆదివారం నాడు రాజమహేంద్రవరం రోడ్కామ్ రైల్వే బ్రిడ్జ్ మీద ఆత్మహత్య పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఈ రోడ్కామ్ రైల్వే బ్రిడ్జ్ పైనుంచి దూకేసిన ఘటనలో కూడా నూకరాజు, వారి భార్య మీనా, కుమార్తె సౌజన్య ముగ్గురు మృతి చెందడానికి గల కారణం అంటూ కూడా ఆరోపణలు వెలువెడుతున్న నేపథ్యంలో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ ని వారు 5 రోజులు కూడా వీరిపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కూడా 4 రాష్ట్రాలు దాటి 5వ రాష్ట్రం సంబంధించి ఏవైతే ఉత్తరప్రదేశ్ బోర్డర్ అయిన మారాట్ ఆ ఏరియాలో కాకినాడ జిల్లా పోలీసులు అక్కడ వారిని పట్టుకున్న పరిస్థితి. అక్కడ నుంచి నేరుగా ట్రైన్ మార్గంలో కూడా కాకినాడ తీసుకొచ్చారు. అయితే కాకినాడ సామర్లకోట ముందు స్టేషన్ ఏవైతే ఉందో మేడపాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి కాకినాడ తీసుకొచ్చారు. కాకినాడ ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే దీనిపై కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క నూకరాజు, మరో పక్క సౌజన్య వారు రాసిన లేఖల్లో ఏవైతే ఉన్నాయో ఆ లేఖను అనుగుణంగా కూడా 6 సిఐలు, అడిషనల్ ఎస్పీ వీరంతా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో లవ్ జిహాద్ అంటూ కూడా మరో పక్క ఎవరైతే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో కూడా పేర్కొన్న పరిస్థితి. తిన వేధింపుల కారణంగానే వారి కుటుంబం అంతా కూడా మృతి చెందారు, ఇదే కారణం అని చెప్పి ఒక పక్క ఎవరైతే విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో కూడా పేర్కొన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఎవరైతే నూకరాజు వారి కుటుంబం అంతా కూడా ఇంత దారుణంగా రోడ్కామ్ రైల్వే బ్రిడ్జ్ ని దూకి ఆత్మహత్యకు గల కారణం దీనిపై కూడా అంటే ఇదంతా కూడా ఎవరైతే సాదిక్ ఖాన్ రైఫిల్ షూటర్ గా ఉన్న సాదిక్ ఖాన్ తను వేధింపులకే ఈ కారణం అంటూ కూడా ఒక పక్క లేఖలో కూడా పేర్కొనడం తెలుస్తుంది. మరో పక్క ఎవరైతే సౌజన్య వారి భర్త జగదీష్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి కూడా దీనిపై కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అంటే సాదిక్ ఖాన్ సంబంధించి ఈ సాదిక్ ఖాన్ ఏవైతే తన యొక్క వేధింపులు అలాగే తనకు అంటే ఇస్లాం మతం తీసుకోవాలంటూ కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చేవారంటూ కూడా తన కొడుకు జగదీష్ రెడ్డిని పాయిజన్ ఇచ్చి చంపింది కూడా ఎవరైతే ఈ సాదిక్ ఖానే అంటూ ఓ పక్క వెంకటరెడ్డి కూడా కాకినాడ సర్పవరం పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనిపై కూడా కాకినాడ సర్పవరం పిఎస్ లో కూడా వారు కేసు కూడా నమోదు చేశారు. మరోపక్క దీనికి సంబంధించి రాజమహేంద్రవరం 2 టౌన్ పిఎస్ లో కూడా కేసు కూడా నమోదు చేశారు ఈ ఆత్మహత్యకు సంబంధించి. దీనికి సంబంధించి 10 బృందాలుగా కూడా వీరు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా వీరు ఎటువంటి డెబిట్ కార్డులు ఇవి వాడకుండా అంటే యూపీఐ విధంగా కూడా తన సెల్ ఫోన్ కూడా వాడకుండా అంటే ఎవరికి దొరకకుండా కూడా తను చాకచూకంగా వ్యవహరించిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ ఘటనలో అంటే 10 బృందాలుగా తిరిగి 5 రోజులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో 4 రాష్ట్రాలు దాటి ఒక్కొక్క యూపీ మరాఠ్లో దొరికిన పరిస్థితి. అయితే అక్కడి నుంచి కూడా ఏపీ ఎక్స్ప్రెస్ మార్గం ద్వారా కూడా సామర్లకోట తీసుకొచ్చి సామర్లకోట నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ ఏవైతే రూరల్ సర్పవరం పిఎస్ లో కూడా 6 సిఐలు, ఒక పక్క అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ వీళ్ళంతా కూడా ఇప్పటికే తనను ఎవరైతే సాదిక్ ఖాన్ ని విచారణ చేపడుతుంది. అయితే మరికొద్దిసేపట్లో సాదిక్ ఖాన్ ని మెడికల్ టెస్ట్లు అనంతరం కూడా వీరిని కోర్టులో హాజరుపరుస్తున్న పరిస్థితి. అయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కూడా చేస్తున్న పరిస్థితి క్లియర్ గా చూడొచ్చు. అంటే వీరంతా కూడా ఇక్కడ పెట్టి అదే రూమ్ లో అంటే క్లియర్ గా కనబడుతుంది కదా, అదే రూమ్ లో కూడా 6 సిఐలు, అడిషనల్ ఎస్పీ కూడా పూర్తిగా సాదిక్ ఖాన్ ని దీనిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఈ మెడికల్ టెస్టుల అనంతరం కూడా కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. దీనిపై కూడా ఎస్పీ కూడా దీనికి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ కుటుంబం అంతా కూడా వీరి యొక్క ఇబ్బందులు తన యొక్క టార్చర్ వల్లే
తను మృతి చెందిన దానిపై కూడా ఇప్పటికే వారు లేఖలు రాసుకున్న నేపథ్యంలో కూడా దీనిపై కూడా పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే నూకరాజు మృతికి గల కారణమైన సాదిక్ ఖాన్ అయితే లోపలైతే విచారణ చేపడుతున్నారు. ఈ విచారణకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయి, అసలు ఈ 6 సీఏలు ఒక అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ కూడా వారిని ఎవరైతే సాదిక్ ఖాన్ ని పూర్తిగా విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా వారు ఎటువంటి వివరాలు బయటపెడతారో దానిపై అయితే తెలియాల్సింది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా సర్పవరం నుంచి.